ఆదిదేవుడవు నీవయ్య గణేశ, ఆదిదేవుడవు నీవయ్య గణేశ, మా తొలి పూజలు నీకయ్య గణేశ. ఆదిదేవుడవు నీవయ్య గణేశ, మా తొలి పూజలు నీకయ్య గణేశ. ఆదిచక్రాధిపతి బహో చక్రేశ, దయతో మము కావవయ సర్వేశ. ఆదిచక్రాధిపతి బహో చక్రేశ, దయతో మము కావవయ సర్వేశ. ఆదిదేవుడవు నీవయ్య గణేశ, మా తొలి పూజలు నీకయ్య గణేశ. ఆదిదేవుడవు నీవయ్య గణేశ, గణేశ. విధాతలోకాల సృజింపదలచే, సర్వ జగములు జలమందు నిల్చే. విధాతలోకాల సృజింపదలచే, సర్వ జగములు జలమందు నిల్చే. తపతపయని శబ్దము వినిపించే, తపతపయని శబ్దము వినిపించే. సృష్టికి ప్రథమ విఘ్నము తొలగే. ఆదిదేవుడవు నీవయ్య గణేశ, మా తొలి పూజలు నీకయ్య గణేశ. ఆదిదేవుడవు నీవయ్య గణేశ, గణేశ. విధాత ఓంకార మంత్రము జపింప, శ్వేత కాంతి పుంజం వెలుగులు పొంగే. విధాత ఓంకార మంత్రము జపింప, శ్వేత కాంతి పుంజం వెలుగులు పొంగే. మానవ దేహము గజ శిరస్సుగా, మానవ దేహము గజ శిరస్సుగా. ఓంకారం సాకారమాయను,
చూడంగా సాకారమాయను చూడంగా. మాఘమాసమున బహుళ చతుర్థి ఓంకార రూపుడు ఆదిదేవుడు సంకట గణపతిగా ఆవిర్భవించే. మాఘమాసమున బహుళ చతుర్థి ఓంకార రూపుడు ఆదిదేవుడు సంకట గణపతిగా ఆవిర్భవించి వక్రతుండముతో జలముల పీల్చే. ఆదిదేవుడవు నీవయ్య గణేశ, మా తొలి పూజలు నీకయ్య గణేశ. ఆదిదేవుడవు నీవయ్య గణేశ, గణేశ గణేశ. విఘ్నముల నుండి విశ్వము రక్షింప అంబికేశ సుతుడైతివి హేరంబా హేరంబా. విఘ్నముల నుండి విశ్వము రక్షింప అంబికేశ సుతుడైతివి హేరంబా హేరంబా. గణేశ సుందర వదనం ఓంకారం పంచభూత తత్వం గణేశ స్వరూపం. గణేశ సుందర వదనం ఓంకారం పంచభూత తత్వం గణేశ స్వరూపం. విఘ్నముల నుండి విశ్వము రక్షింప అంబికేశ సుతుడైతివి హేరంబా హేరంబా. देवाग्निस्तादादित्यस्तवायुस्तादु चन्द्रमाः देवाश्करन् तद्ब्रह्मादाकामः स प्रजापतिः सर्वे निमेघाजन्निरे विद्युदाः पुरुषः दधि नैनामूर्ध्वान्नादर्जाञ्जान्नामध्ये वारिचक्रहता नादस्य प्रादेनास्तेजस्य नाममहद्व्यासः हिरण्यगर्भ इत्येकमामायज्ञो सेदित्येकाजसमान्न जात इत्येकः एको ह देवः प्रदिशो नु सर्वाः पूर्वो ह जातः
स उगर्भे अन्तः स एव जातः स च लिख्यमाणः प्रतियाञ्जनास्तिष्ठति सर्वतो मूढः समाज्जादन्नपुरा किञ्चनैव च आहभूवभुवनानि वृषभा प्रजापतिः प्रजया सद्गुरोण स्त्रीर्ज्योतिर्गुखि स च ते सखोडशी तेन द्यौरुग्रा पृथिवी च दृढादि न स्वस्तभितञ्जेन नाकः जो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेम चन्द्रन्दसि अवसादस्तभाने अप्यैक्षेतां मनसारे जमाने ततरादिसूर उदितो विभाति कस्मै देवाय हविषा विधेम आपोह जतुबृहतीर्दशिलापः वेदस्तत्पश्यान्निहिडाङ्गुहा सद्यतरः वृषभं भवत्येकनीडाम्ब तस्मिन्निदग्नो साञ्चप्येचैति सर्वज्ञो स ऊतः प्रोतस्य विभुः प्रजासु प्रदद्वोचेदमृतन्विदवान् गन्धर्वोध विभेदङ्गुहा सद त्रीणिपदानि निहिता गुहास्यजस्ता निवेदसपितुः पिता सद स नो गन्धर्जनिता सविधाना धामानि वेदभुवनानि वृषभा चतुर्देवा अमृतमानसानास्त्रिभिः धामन्मध्यैरायन्त परित्य भूतानि परित्य लोकान् परित्य सर्वाः प्रदिशो देशस्य उपस्थाय प्रथमजामृतस्यात्मनात्मा नमोभिषं विवेश परित्या वा पृथिवी सद्यत्वा परिलोकान् परिदिशः परश्वः प्रेतस्यादन्तं विगतं विचर्यतदपश्यत्तदभवत्तदासीत सदसस्पतिवद्भूतं प्रियमिन्द्रस्य काम्यं स निम्मेधामयासि खड्गस्वाहा जाम्मेधान् देवगणाः पितरश्चोपासते तयामामद्यमेधयाग्ने मेधाविनं कुरु स्वाहा मेधां मे वरुणो ददातु मेधामग्निः प्रजापतिः मेधामिन्द्रश्च वायुश्च मेधान् ददातु मे स्वाहा इदं मे ब्रह्मचक्षुतराञ्जोभे श्रियमश्नुतां मयि देवा दधतु श्रियमुत्तमान् तस्यै ते स्वाहा हरिः ओम् तुडैतिवि हेरंबा हेरंबा శివుడు మోహంతో మట్టి బొమ్మ చేసి గణపతి అని
పార్వతికీయగా శివ విష్ణు తత్వాల కలయికతో పార్వతికి ఈ రీతి పుత్రుడైనావయ్యా. విఘ్నముల నుండి విశ్వము రక్షింప అంబికేశ సుతుడైతివి హే రంభా హే రంభా. అభ్యంజనమున నలుగు పిండితో నీకు తమ్ములను సృజించే గౌరీ. ఔరా 20 ఉపగణపతులు ఏకవింశతి పత్ర పూజగైకోన. విఘ్నముల నుండి విశ్వము రక్షింప అంబికేశ సుతుడైతివి హే రంభా హే రంభా. కల్పకల్పాలలో కథలు వేర్వేరు రచించే వ్యాసుడు సంకేత రీతిని. లోక కళ్యాణార్థం గణపతి గను పరమేశ్వరుడే ప్రకటించినాడు. విఘ్నముల నుండి విశ్వము రక్షింప అంబికేశ సుతుడైతివి హే రంభా హే రంభా. గణేశ సుందర వదనం ఓంకారం పంచభూత తత్వం గణేశ స్వరూపం. విఘ్నముల నుండి విశ్వము రక్షింప అంబికేశ సుతుడైతివి హే రంభా హే రంభా. భక్తుల బ్రోవగ నీలీలలు ఏమని కీర్తింతు హే రంభా. నిను నా మనసున నిలిపిను తింతు మునుల వాక్కులను సత్యము చేయుట కొరకు గణేశు శిరము త్యాగము చేసెను చివరకు. భక్తుల బ్రోవగ నీలీలలు ఏమని కీర్తింతు హే రంభా. నిను నా మనసున నిలిపిను తింతు.
దుర్వాస మార్కండేయ మునుల శాప ఫలితము గజాసురునిగా ఐరావతము జన్మనెత్త దుర్వాస మార్కండేయ మునుల శాప ఫలితము గజాసురునిగా ఐరావతము జన్మనెత్త వాని శిరస్సును లోక పూజ్యము చేయ తలచి శివుడి దానిని కైలాసమునకు తెచ్చెనగో గణపతి ఉపగణపతులు వాకిలి వద్ద శివుని అట్టంగింప తెగిపడే వారి శిరములు గణపతి ఉపగణపతులు వాకిలి వద్ద శివుని అడ్డంగింప తెగిపడే వారి శిరములు పార్వతీదేవి కన్నెర్ర చేయ వణికె లోకాలు కరుణతో కాలకంఠుడు వారికి ప్రాణమిచ్చే ఔరౌరా లోక పూజ్యమాయే గజాసుర శిరము గణపతి శిరముగా నిల్చి పూజలందుకొనే ఔరౌరా లోక పూజమాయే గజాసుర శిరము గణపతి శిరముగా నిల్చి పూజలందుకొనే ఏంగుల తలలు ఉపగణపతులకు అమర్చా దేవకరి శాపము తొలగి స్వర్గమునకేగే భక్తుల బ్రోవగని లీలలు ఏమని కీర్తింతు హేరంబానిను నా మనసున నిలిపిను తింతు మునుల వాక్కులను సత్యము చేయుట కొరకు గణేశు శిరము త్యాగము చేసెను చివరకు భక్తుల బ్రోవగని లీలలు ఏమని కీర్తింతు హేరంబానిను నా మనసున నిలిపిను తింతు కైలాసమున మ్రోగే కళ్యాణ వాద్యములు దేవలోకమున దేవతల ఆనందగేలలు కైలాసమున మ్రోగే కళ్యాణ వాద్యములు దేవలోకమున దేవతల ఆనందగేలలు సురలోకమున గణేశ కళ్యాణం జయప్రదం భూలోకమున జనులకు మంగళప్రదం సురలోకమున గణేశ కళ్యాణం జయప్రదం భూలోకమున జనులకు మంగళప్రదం గణేశ కళ్యాణం నయనానందం గణేశ కళ్యాణం మంగళప్రదం
గణేశ కళ్యాణం నయనానందం గణేశ కళ్యాణం మంగళప్రదం కైలాసమున మ్రోగే కళ్యాణ వాద్యములు దేవలోకమున దేవతల ఆనందగేలలు కైలాసమున మ్రోగే కళ్యాణ వాద్యములు దేవలోకమున దేవతల ఆనందహేళను దివిని దివ్య కాంతులినే నక్షత్ర తోరణాలు దేవ పారిజాత కుసుమ పరిమళాలు దివిని దివ్య కాంతులినే నక్షత్ర తోరణాలు దేవ పారిజాత కుసుమ పరిమళాలు పూల గుత్తుల బోలే వెండి మపులుపై కప్పుగా దివి వెలిగెను కాంతుల పెళ్లి మంటపముగా పూల గుత్తుల బోలే వెండి మపులపై కప్పుగా దివి వెలిగెను కాంతుల పెళ్లి మంటపముగా గణేశ కళ్యాణం నయనానందం గణేశ కళ్యాణం మంగళప్రదం గణేశ కళ్యాణం నయనానందం గణేశ కళ్యాణం మంగళప్రదం పరిణయమాడే గణపతి సిద్ధి బుద్ధులను ఉపగణపతులు విశ్వదర్శి పుత్రికలను పరిణయమాడే గణపతి సిద్ధి బుద్ధులను ఉపగణపతులు విశ్వదర్శి పుత్రికలను చూడరే వినాయకుల వివాహ వేడుకలను తనివి తీరగా ఆది దంపతుల ఆనందము చూడరే వినాయకుల వివాహ వేడుకలను తనివి తీరగా ఆది దంపతుల ఆనందము గణేశ కళ్యాణం నయనానందం గణేశ కళ్యాణం మంగళప్రదం గణేశ కళ్యాణం నయనానందం గణేశ కళ్యాణం మంగళప్రదం సత్యోగర్భమున సిద్ధికి జనియించే లాభుడు బుద్ధికి లక్ష్యుడను పుత్రులు గణపతి కృపన్ సత్యోగర్భమున సిద్ధికి జనించనాభుడు బుద్ధికి లక్షుడను పుత్రుడు గణపతి కృపన్ పట్టాభిషేకమునకు గణపతి అర్హుడయ్యే భద్రపద శుక్ల చతుర్థిని గణాధీశుడయ్యే పట్టాభిషేకమునకు గణపతి అర్హుడయ్యే భద్రపద శుక్ల చతుర్థిని గణాధీశుడయ్యే గణేశ కళ్యాణం నయనానందం గణేశ కళ్యాణం మంగళప్రదం గణేశ కళ్యాణం నయనానందం గణేశ కళ్యాణం మంగళప్రదం ఘనముగ జరిగే గణేశ వార్షికోత్సవాలు మెండుగా ఉండ్రాళ్ళు పరమాన్నముల నైవేద్యాలు సంకట గణపతికి సంకటమాయను వాహ భక్తుల బ్రోవగా
జీవుల పాపాలు చేసే స్వాహా. ఘనముగ జరిగే గణేశ వార్షికోత్సవాలు మెండుగా ఉండ్రాళ్ళు పరమాన్నముల నైవేద్యాలు. సంకట గణపతికి సంకటమాయను ఆహా. భక్తుల బ్రోవగా జీవుల పాపాలు చేసే స్వాహా. గణపతి పట్టాభిషేక వార్షికోత్సవములు ఘనముగ జరిగే జగములంతా వేడుకగా. గణపతి పట్టాభిషేక వార్షికోత్సవములు ఘనముగ జరిగే జగములంతా వేడుకగా. భుక్తాయాసముతో తల్లిదండ్రులకు ప్రణమిల్ల అశక్యమాయే నెలవంక ఎగతాళిగా నవ్వే. సంకట గణపతికి సంకటమాయను ఆహా. భక్తుల బ్రోవగా జీవుల పాపాలు చేసే స్వాహా. తల్లడిల్లె సురలు ఉదరం భళ్ళున పగుల చంద్రుని దృష్టి తగిలి ఉదరం చీలెనని. తల్లడిల్లె సురలు ఉదరం భళ్ళున పగుల చంద్రుని దృష్టి తగిలి ఉదరం చీలెనని. చంద్రుని చోచిన వారలకు నీలాపనిందలు కలుగునని శాపమిచ్చే మాత ఆగ్రహమునా. సంకట గణపతికి సంకటమాయను ఆహా. భక్తుల బ్రోవగా జీవుల పాపాలు చేసే స్వాహా. దేవతల ప్రార్థనతో శాంతించే పార్వతీదేవి గణేశ చతుర్థి చంద్ర దర్శనము వలదనే. దేవతల ప్రార్థనతో శాంతించే పార్వతీదేవి గణేశ చతుర్థి చంద్ర దర్శనము వలదనే. గణపతి ఊపిరిగై కొనే
నాగపాశముతో జగముల గణేశ చతుర్థి పర్వదినమాయే సంకట గణపతికి సంకటమాయెను భక్తుల బ్రోవగా జీవుల పాపాలు చేసే స్వాహా ఘనముగా జరిగే గణేశ వార్షికోత్సవాలు మెండుగా ఉండ్రాళ్ళు పరమాన్నముల నైవేద్యాలు సంకట గణపతికి సంకటమాయెను భక్తుల బ్రోవగా జీవుల పాపాలు చేసే స్వాహా నీ తత్వం మూషక వాహన సంకేతం శౌర్యము నేరము వత్తని ఆదేశం గణేశ విఘ్నేశ లోకేశ నీ తత్వం మూషక వాహన సంకేతం శౌర్యము నేరము వత్తని ఆదేశం శరణు కోరిన వారికి సందేశం అభయమొసగెదవని వాగ్దానం అభయము ఒసగెదవని వాగ్దానం గణేశ విఘ్నేశ లోకేశ గణేశ విఘ్నేశ లోకేశ ఆకాశ మార్గాన మేఘాల నడుమ క్రౌంచుడు గంధర్వరారాజు గగన విహారం సాగెను మందహాసమున భువిని ప్రకృతి అందాలు వీక్షిస్తూ ఆకాశ మార్గాన మేఘాల నడుమ క్రౌంచుడు గంధర్వరారాజు గగన విహారం సాగెను మందహాసమున భువిని ప్రకృతి అందాలు వీక్షిస్తూ గణేశ విఘ్నేశ లోకేశ గణేశ విఘ్నేశ లోకేశ సౌభరి మహర్షి పతి సోయగాలు మోహించి అపహరించెను అయినను
శాపము వరమై ఆతడు గణేశ వాహనమాయను. గణేశు కృపచే సౌభరి మహర్షి పత్ని సోయగాలు మోహించి అపహరించెను. అయినను శాపము వరమై ఆతడు గణేశ వాహనమాయను. గణేశు కృపచే గణేశ విఘ్నేశ లోకేశ గణేశ విఘ్నేశ లోకేశ ప్రకృతి మాయకు లోబడు జీవుడు జ్ఞానబలంబున చూడగా మాయకు గణేశుడే ఆధారం బని శరణు వేడెను. అసురుడైనను జ్ఞానిగా ప్రకృతి మాయకు లోబడు జీవుడు జ్ఞానబలంబున చూడగా మాయకు గణేశుడే ఆధారం బని శరణు వేడెను. అసురుడైనను జ్ఞానిగా గణేశ విఘ్నేశ లోకేశ గణేశ విఘ్నేశ లోకేశ నీ తత్వం మూషక వాహన సంకేతం. శౌర్యము నేరము వద్దని ఆదేశం. శరణు కోరిన వారికి సందేశం. అభయమొసగెదవని వాగ్దానం. అభయము ఒసగెదవని వాగ్దానం. గణేశ విఘ్నేశ లోకేశ గణేశ విఘ్నేశ లోకేశ మైత్రికి ఆదర్శం నీ నామం గణేశ. నమ్మిన వారికి అభయం సర్వేశ. నిత్యము నీ నామస్మరణే విఘ్నేశ. శోకము దరి చేరదయా లోకేశ. మైత్రికి ఆదర్శం నీ నామం గణేశ. నమ్మిన వారికి అభయం సర్వేశ. నిత్యము నీ నామస్మరణే విఘ్నేశ. శోకము దరి చేరదయా లోకేశ. గణేశ సర్వేశ విఘ్నేశ లోకేశ గణేశ సర్వేశ విఘ్నేశ లోకేశ
పరశురాముడు క్షత్రియ సంహారం జరిపి శివుని దర్శింప కైలాసం చనియే వారించి సప్త సాగరాల స్నానం చేయించితివయ్యా శుద్ధికై సాగర స్నానం చేయించితివయ్య శుద్ధికై గణేశ సర్వేశ విఘ్నేశ లోకేశ గణేశ సర్వేశ విఘ్నేశ లోకేశ అతడు కోపించి విసరే పరశు శివశస్త్రం మని భక్తితో దంతమునీయగా ఏకదంతుడాయే నేస్తము మిత్రుని బ్రోవగ శిక్ష పొందితివి మిత్రుని బ్రోవగ శిక్ష పొందితివి గణేశ సర్వేశ విఘ్నేశ లోకేశ గణేశ సర్వేశ విఘ్నేశ లోకేశ చెలిమి చిగురు వేసిన గుర్తులు నిలచిపోవును చివరి వరకు గణేశ లీలలు గానము వినంగా ధర్మబోధలుగా చెవిని సోకును ధర్మబోధలుగా చెవిని సోకును మైత్రికి ఆదర్శం నీ నామం గణేశ నమ్మిన వారికి అభయం సర్వేశ నిత్యము నీ నామస్మరణే విఘ్నేశ శోకము ధరిచేరదయా లోకేశ గణేశ సర్వేశ విఘ్నేశ లోకేశ గణేశ సర్వేశ విఘ్నేశ లోకేశ భాద్రపద శుక్ల చతుర్థి వినాయక వ్రతము గ్రామమందు నవరాత్రులు వేడుకగా చేతుము భాద్రపద శుక్ల చతుర్థి వినాయక వ్రతము గ్రామమందు నవరాత్రులు వేడుకగా చేతుము పచ్చని వనముల నుండి చిగురు పత్రములు
ఏకవింశతి గైకొని పూజయామి పూజయామి పంచనివనముల నుండి చిగురు పత్రములు ఏకవింశతి గైకొని పూజయామి పూజయామి గణనాథుని నవరాత్రులు విఘ్ననాథుని నవరాత్రులు గణనాథుని నవరాత్రులు విఘ్ననాథుని నవరాత్రులు సుముఖామాచి పత్రం గణాధిపా బృహతి పత్రం ఉమాత్మజా బిల్వపత్రం గజాననా దుర్వాయుగ్మం సుముఖామాచి పత్రం గణాధిపా బృహతి పత్రం ఉమాత్మజా బిల్వపత్రం గజాననా దుర్వాయుగ్మం హరసూను దత్తూరా లంబోదర బదరీ పత్రం గజకర్ణ తులసీ పత్రం కపిలా అర్కపత్రం హరసూను దత్తూరా లంబోదర బదరీ పత్రం గజకర్ణ తులసీ పత్రం కపిలా అర్కపత్రం భాద్రపద శుక్ల చతుర్థి వినాయక వ్రతము గ్రామమందు నవరాత్రులు వేడుకగా చేతుము గణనాథుని నవరాత్రులు విఘ్ననాథుని నవరాత్రులు గణనాథుని నవరాత్రులు విఘ్ననాథుని నవరాత్రులు ఏకదంతాచ్యూత పత్రం వికటాకర వీర పత్రం భిన్నదంత విష్ణుక్రాంత వటు దాడిమి పత్రం ఏకదంతాచ్యూత పత్రం వికటాకర వీర పత్రం భిన్నదంత విష్ణుక్రాంత వటు దాడిమి పత్రం సర్వేశ్వర దేవదారు వినాయక రావి పత్రం సురాగ్రజ గండకీ పత్రం విభవక్త్ర శమీ పత్రం సర్వేశ్వర దేవదారు వినాయక రావి పత్రం సురాగ్రజ గండకీ పత్రం విభవక్త్ర శమీ పత్రం భాద్రపద శుక్ల చతుర్థి వినాయక వ్రతము గ్రామమందు నవరాత్రులు వేడుకగా చేతుము గణనాథుని నవరాత్రులు విఘ్ననాథుని నవరాత్రులు గణనాథుని నవరాత్రులు విఘ్ననాథుని నవరాత్రులు బాలచంద్ర మరువకం శూర్పకర్ణ జాతి పత్రం హేరంబ సింధువారం సురసేవిత అర్జున పత్రం బాలచంద్ర మరువకం శూర్పకర్ణ జాతి పత్రం హేరంబ సింధువారం సురసేవిత అర్జున పత్రం గుహాగ్రజ అపమార్గ పత్రములతో భక్తితో కొలుసుకుందుమయ్యా ఓం గణేశాయ నమో నమః గుహాగ్రజ అపమార్గ పత్రములతో భక్తితో కొలుచుకుందుమయ్యా ఓం గణేశాయ నమో నమః భాద్రపద శుక్ల చతుర్థి వినాయక వ్రతము గ్రామమందు నవరాత్రులు వేడుకగా చేతుము గణనాథుని నవరాత్రులు విఘ్ననాథుని నవరాత్రులు గణనాథుని నవరాత్రులు విఘ్ననాథుని నవరాత్రులు గణనాథుని నవరాత్రులు విఘ్ననాథుని నవరాత్రులు గణనాథుని నవరాత్రులు విఘ్ననాథుని నవరాత్రులు
కాశీలో కేదార్ అతి ప్రాచీనమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆలయం శ్రీ చింతామణి గణపతి ఆలయం. ఈ చింతామణి గణపతి ఆలయ మహిమలు, ఆలయ చరిత్రని ఇక్కడ ఆలయ మహంతిగా ఉన్నటువంటి శ్రీ చల్లా సుబ్బారావు గారు మనకి తెలియజేస్తారు. చల్లా వారి కుటుంబం కాశీకి వచ్చిన యాత్రికులకి ఒక అండగా ఉంటుంది. వారి పూర్వీకులు 160 సంవత్సరాల క్రితం ఒక బాలుడు గోదావరి జిల్లా నుండి కాలినడకన వచ్చి ఇక్కడ స్థిరపడి ఆనాటి నుంచి చల్లవారి వంశం ఇక్కడ కాశీకి వచ్చేటువంటి యాత్రికులకి ఒక బంధువుగా వారిని ఆదరించడం జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నతోద్యోగం చేసినటువంటి శ్రీ చల్లా సుబ్బారావు గారు తన విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మిగిలిన సమయాన్ని భక్తి శ్రద్ధలతో శ్రీ చింతామణి గణేశ్వరుని ధరిస్తున్నారు. వారి ఆశీర్వచన పలుకులు మనం విందాం. వారిని ఆలయ చరిత్ర చెప్పవలసిందిగా కోరుతుంది. చింతామణి గణపతి కాశీలో 3 ఖండాలు ఉన్నాయి. కేదార ఖండం, ఓంకార ఖండం. కాశీ త్రిశూలం మీద ఉంది. ఈ ఖండం కేదార ఖండం. కేదార ఖండంలో చింతామణి గణపతి దర్శనం చేసి కేదారేశ్వర దర్శనం చేస్తున్నాం. అలాగే విశ్వేశ్వర ఖండంలో అక్కడ దుండి వినాయకుడు దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేస్తాం. అలాగే ఓంకారేశ్వర్కి బడా గణేశన్ లోహట్టిలో ఉన్నాడు. 3 క్షేత్రాలు: కేదార ఖండం, విశ్వేశ్వర ఖండం, ఓంకార ఖండం. కేదార ఖండంలో భైరవేతనం లేదు. శివ కేదార కేదార కేదారేశ్వర ధ్వని మోక్షలక్ష్మి పురద్వార ధ్వని. కేదార ఖండంలో పోయిన వాడికి మోక్ష ద్వారం తీస్తుంది. ఇంకా 2 ఖండాల్లో పోయిన వాడికి కాలభైరవ్ పునర్జన్మిస్తాడు, లేకపోతే యాతన చేస్తాడు, అప్పుడు మోక్షం దొరుకుతుంది. ఈ గణపతిలో ఏమిటంటే పూర్తి సపరివారం ఉన్న గణపతి. పైన శుభం లాభం, కింద సిద్ధి బుద్ధి, అష్టభుజాలు, దక్షిణముఖం, ఏకదంతం, త్రినేత్రం. కాశీలో కాశీ రాజు పరిపాలన ఉంది. రాజు పరిపాలన అంటే దేవతలలా వస్తాడు. మన సంకల్పంలో చెప్తాం 63 కోటి దేవత, 360 కోటి దేవతలు మనం ఇక్కడ కాశీలో వాసం చేస్తారు. ఇప్పుడు మన విశ్వనాథం గారు, మనం ఎవరున్న వాళ్ళందరూ శివరూపమే. చీమ కూడా ఇక్కడ శివుడే, కుక్క కూడా శివుడే. అలాగా 360 కోటి దేవతలు ఇక్కడ వాసం చేస్తారు. కాశీలో కాశీ రాజు పరిపాలన ఉండేది. రాజు దేవతలు ఎలా వస్తారు? కైలాస పర్వతంలో శివుడు చింతలో ఉన్నాడు. కాశీకి రావాలని అప్పుడు దుండి వినాయకుడు, చింతామణి గణపతి ఇద్దరు వచ్చి కాశీరాజు దగ్గర ఎప్పుడే ప్రళయమైంది, కాశీ విశ్వేశ్వరికి ఇచ్చేయండి. అప్పుడు కాశీ ఇచ్చేసి కొత్త కాశీ అక్కడ వ్యాస కాశీ అని కట్టడం మొదలెట్టారు. ఆ నది ఆ ఒడ్డున వ్యాసులు వారు ఉంటారు. అక్కడే వ్యాస కాశీరాజు. అప్పుడు ఏమైంది, కాశీ ఇచ్చేసారు. కాశీ ఇచ్చేస్తే మళ్ళీ కొత్త కాశీ కడుతుంటే చింత వచ్చింది విశ్వేశ్వరుడు. కాశీకి ఏం మహిమ ఉంటుంది అయితే అప్పుడు గణపతి ఏంటంటే ఇలా చింతన్నాడు. ఇప్పుడు పేరు కాశీ ఖండంలో లంబోదర వినాయకుడు, కేదార ఖండంలో ఈ పేరు చింతామణి గణపతి. ఈయన వచ్చి వేదవ్యాసుల వారు యువదాస్ దగ్గర రాజు దగ్గర గణపతి వచ్చి చెప్పడం మొదలెడితే గణపతి అన్నారు, మీరు ఆస్థానం మీరు చెప్తున్నారు. చెప్తూ తండ్రి తీర్థాలు కదా. అప్పుడు ఏమంటే కాశీలో పోతే ఏమవుతుంది, చెప్పించారు. అప్పుడు ఆయన కాశ్యాం మరణ ముక్తి, కాశీలో పోతే ముక్తి. కాశీలో మనం జనం చేసినా ముక్తి లేదు, మనం ఉన్నా ముక్తి లేదు, పోతేనే ముక్తి. ఎందుకు? కాశీలో రామతారక మంత్రం స్వీకరిస్తాడు. ఇక్కడ సవాల్ తీసుకెళ్తారు, రామ్ రామ్ సత్య అని తీసుకెళ్తారు. రాముడు వారు పేరు సత్యము అని. అప్పుడు ఇక్కడ ఎవరైనా పోతే శివుడు తన ఊళ్ళో పడుకోబెట్టుకున్నారు. రాముడు వారు వచ్చి రామతారక మంత్రం ఇస్తాడు. శివుడు ఏం చేస్తాడు? రామతారక మంత్రం ఇస్తాడు. పార్వతీ ఊళ్ళో పూజ పెట్టుకుంటే శివుడు వచ్చి రామ రామ్ అని మంత్రం ఇస్తాడు. అందుకని ఇక్కడ కాశీలో పోతే ముక్తి. ఇంకెక్కడ ఈ గణపతి విశేషం అంటే సపరివారం ఉన్న గణపతి. ఇక్కడ ఎవరైనా మొక్కుకున్న మొక్కులన్నీ పూర్తి అవుతాయి. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ పిల్లలకి, ఉద్యోగాలకి, ఏదైనా ఏ కార్యం కావాలంటే ఆ కార్యం కోసం వచ్చిన వాళ్ళందరికీ అన్ని కార్యాలు ఇక్కడ వస్తాయి. ఇక్కడ వచ్చి 40 రోజులు చేసిన వాళ్ళు దర్శనం. ఇక్కడ యో మోదక సహస్రేణి
సవాంఛిత ఫలమాప్తి సహస్ర మోదకాలు ఇక్కడ మొక్కుకుంటారు, లేకపోతే సహస్ర కొబ్బరికాయ మొక్కుకుంటారు. ఇక్కడ మొక్కుకుని ఒక కొబ్బరికాయ కొట్టి 40 రోజులు పూజ చేస్తారు. అయిపోతే మళ్ళీ సహస్ర మోదకాలు పూజ గకార సహస్రనామంతో గణేశ్వరాయమం గణాధ్యక్షానం గణారాజ్యం గకార పేరు సహస్రనామంతో లావా లాజే యో లాజేతి శైశోవాన్ లాజేతు చేస్తే యశ కీర్తి విద్య వస్తుంది. యో మోదక శాస్త్రే మంచి మోదకం చేస్తే లడ్డూతో చేస్తే మనసులో ఉన్న కోరిక అవుతుంది. యో దూర్బాన్ గురేతి సవైశ్రం దూర్బాన్తో చేస్తే ధనం వస్తుంది. ఇలా 3 చేతులు 3 వస్తువులతో గణపతికి ఆరాధన చేసి భక్తితో చేసి వాడికి అందుకని ఈ పేరు చింతామణి గణపతి. పైన చూడండి శుభం లాభం కింద శక్తి బుద్ధి అష్టభుజాలు దక్షిణ ఏకదంతం త్రినేత్రం ఉన్న గణపతి ఈయన. పైన ఇక్కడ వేద పాఠశాల ఉంది, 40 మంది వేదాలు చదువుతుంది. ఇక్కడ ఎప్పుడూ హోమాలు అవుతుంటాయి. గణపతి హస్తంతో హోమం అవుతుంది. గణపతి మూలమంత్రం ఉన్న వాళ్ళు మూలమంత్రం చేస్తారు, లక్ష్మీ సూక్తంతో చేస్తారు. ఇలా ఇక్కడ ప్రసిద్ధమైన చింతామణి గణపతి 3 ఖండాల్లో కేదాఖండంలో భైరవేతం లేనిది. అందుకని ఇక్కడ అందరూ మన తెలుగు వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడ కాశీలో ఇక్కడే కుమారస్వామి మఠం ఉంది, కేదార్ గుడి ఉంది, కేదారేశ్వర గుడి ఉంది, గణపతి స్వామి ఉంది, స్వరూపానంది, ఇక్కడ అన్ని మఠాలు ఉన్నాయి. కేదార్ ఖండంలో అందరూ అందుకనే వస్తారు. ఇక్కడ స్వామి సన్ముఖం గారు కూడా శివలింగం స్థాపించారు, శివలింగం స్థాపించారు. గణపతిలో అందరూ ఇక్కడ వచ్చి అందరూ సింగేరి గురువు గారు గణపతి స్వామి అందరూ ఇక్కడ వచ్చి గణపతిలో అందరూ మొక్కుమని ముక్కులు అందరూ ముక్కులు అవుతాయి. అందుకని ఈ పేరు చింతామణి గణపతి. ధన్యవాదాలు సుబ్బారావు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.